ఏదైతే నిన్న ఆలేరు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ లీడర్ పావని గౌడ్ ఉన్నారు. మేడం ఏంటి నిన్న కేసీఆర్ని పడగొట్టిన కుర్చీలో ఎక్కిన అని చెప్పేసి నా లక్ష్యం నెరవేరింది అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. పడగొట్టింది, మెడగొట్టింది, తొడగొట్టింది కాంగ్రెస్ వాళ్ళను, సీనియర్ నాయకులను. కాంగ్రెస్ వాళ్ళను తొక్కి తొక్కి వచ్చి మొన్నటికి మొన్న వచ్చి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయింది తప్ప ఎవరిని పడగొట్టలే, ఎవరిని తొడగొట్టలే. కేసీఆర్ గారిని తొడగొట్టాలే, పడగొట్టాలంటే మరో జన్మ ఎత్తాలే రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా నీ కంపు నోటితోటి పినాయిలు పెట్టి కడుక్కో. ఎంత పెట్టి కడిగినా కూడా, హార్పిక్ పోసి కడిగినా కూడా ఆ నోటికి మోక్షం కలిగదు అనేది నేనైతే అనుకుంటానా. 20 నెలలల్లా ప్రజలకు ఇచ్చిన హామీలను, గ్యారంటీలను గంగలోకి వదిలేసి కేసీఆర్ గారిని తిట్టేతందుకే సభలు పెట్టుకుంటాడు. ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. రాబోయే రోజులల్లా ఒక చరిత్రహీన ముఖ్యమంత్రి ఎవరు అని అడిగితే, గూగుల్లో కొడితే కూడా రేవంత్ రెడ్డి అనేది వస్తుంది అనేసి మేమైతే అనుకుంటున్నాము. ఎందుకు ప్రతి సభలో కేసీఆర్ పేరు లేని, పేరు ఎత్తని సభ లేదంటూ ఎందుకు ప్రతి సభలో కేసీఆర్ పేరును ఎందుకు వాడుతున్నట్టు? మరి మీరు సభలలోనే అనుకుంటున్నారు. మాకు తెలిసిన విషయం ఏంటంటే బాత్రూంలోకి పోయి గోడల దగ్గర కూడా కేసీఆర్ కేసీఆర్ అనుకుంటాడట. ఎక్కడికి పోయి కేసీఆర్ కేసీఆరే అనుకుంటాడట. ఎందుకంటే అభద్రతా భావంతో, ఆత్మన్యూనతా భావంతో ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఎక్కడికి పోయినా నేను సీఎం అయినా కూడా కేసీఆర్ గారిని మర్చిపోతలేరు, మరిపిస్తలేను. నేను నా పాలన దౌర్భాగ్యం కొట్టు పాలన వల్ల ఇంకా కేసీఆరే రావాలి, పదే పదే కేసీఆర్ గారే ఉంటే బాగుండు అని ప్రజలు అనుకుంటున్నారనే ఫ్రస్ట్రేషన్ తోటే ఈ విధంగా మాట్లాడుతున్నాడు తప్ప ఏం లేదు. కుక్క తోక వంకర అన్నట్టుగా రేవంత్ రెడ్డి తోక వంకరే, రేవంత్ రెడ్డి బుద్ధి వంకరే. ఆ మాటలు, ఆ భాష మరువడని మరొక్కసారి రుజువు చేసుకున్నాడు. నిన్న ఏదైతే సభ పెట్టుకున్నాడు, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, కుంగిపోయింది, కొట్టుకపోయింది అన్నాడు. మరి గంధమల్లకు ఏ విధంగా నీళ్ళని తీసుకొస్తావు రేవంత్ రెడ్డి? అది చెప్పు ఒకసారి. కాళేశ్వరం లేకపోతే గంధమల్ల ఎక్కడిది? కాళేశ్వరమే లేకపోతే నువ్వు మూసి అంటానో, ప్రక్షాళన అంటానో కదా. ఆ మూసిలా ఏ నీళ్ళని పోస్తా అనుకుంటున్నావు? కాళేశ్వరం నిట్ట నిలువుగా గట్లనే ఉన్నది. తెలంగాణకు జీవనాధారం అనేది సత్యము. అది తెలియక ఆ రేవంత్ రెడ్డి అనేటోడు నీళ్ళని ఏ విధంగా మలవాలి, ఏ విధంగా పంపింగ్ చేయాలి, ఏ విధంగా షెర్లను నింపాలి అని తెలియక కాళేశ్వరం మీద అవాకులు చెవాకులు వేడుతున్నాడు. కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ ఉన్నన్నాళ్ళు కేసీఆర్ గారి ఆనవాళ్ళు ఉంటాయి. కేసీఆర్ అంటేనే కాళేశ్వరం, కాళేశ్వరం అంటేనే కేసీఆర్ గారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు తోటే కేసీఆర్ గారిని ఏ విధంగానైనా అవినీతి పరుణ్ణి అని నిరూపించాలనే ఉద్దేశంతో ఇవన్నీ నాటకాలు ఆడుతున్నాడు తప్ప. ఇప్పుడు మనం తెలంగాణ ప్రజలం, విఘ్నులమున్నము, విద్యావంతులము, చాలా మేధావులము, పోరాట యోధులము. 94,000 కోట్ల వ్యయంతో జరిగిన ప్రాజెక్టుల 1,00,000 కోట్ల అవినీతి ఏ విధంగా జరుగుతుంది? ఈ కాంగ్రెస్ వాళ్ళను, ఈ బీజేపీ వాళ్ళను ఇంటి ముందటికి, ఇంటెనకకు, ఊరు ఊరు వాడ వస్తారు కదా రేపు ఓట్ల కోసం. వాళ్ళందరినీ క్వశ్చన్లు అడగాలి ఫస్ట్. బీఆర్ఎస్ అంటే దయ్యాల రాష్ట్ర సమితి అని చెప్పేసి చెప్తున్నారు. సొంత బిడ్డ, ఇంటి బిడ్డనే మొత్తం కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి. ఇంతవరకు ఆ దయ్యాల నాయకుడు ఆ దయ్యాలు ఎవరో చెప్పలేదని చెప్పేసి ముందు ఇంటి బిడ్డను చక్కగా పెట్టుకుని తర్వాత నాకు నీతులు చెప్పండి అని చెప్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారు దేవుడు అనేసి కవితక్క గారే చెప్పిండ్రు. దేవుడి దగ్గర దయ్యాలు ఉండేయండి. ఇప్పుడు దేవాలయాలకు ఏదైనా మన టైం బాగలేకనో, ఏదైనా కొంచెం మనసులో బాగాలేకనో మనం పోతాము. అక్కడికి పోతే ఏంటంటే కొంచెం శాంతి, కొంచెం మంచి వాతావరణం ఉంటుంది అని పోతాం. దేవుడి దగ్గర ఎప్పుడు దయ్యాలు ఉండయి. దయ్యాల రాష్ట్ర సమితి అని చెప్పేటోడికే దయ్యం పట్టింది. దయ్యం బట్టి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పిశాచి లెక్క పాలిస్తున్నాడు. ఇప్పుడు ఈ దయ్యము ఏం చేస్తున్నాడంటే రైతుల చావులకు కారణమవుతున్నాడు, గురుకుల పిల్లల చావులకు కారణమైండు, నేతన్నల చావులకు, అందరి చావులకు కారణమవుతున్నాడు. దయ్యాలెవరో, భూతం ఎవరో, పిశాచి ఎవరో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి దయ్యాల రాష్ట్ర సమితి కాదు, తెలంగాణ తెచ్చిన రాష్ట్ర సమితి, తెలంగాణ కోసం ఉద్యమం చేసిన రాష్ట్ర సమితి, తెలంగాణను ప్రగతి పదంలో 10 ఏళ్ల పాటు నిలిపిన రాష్ట్ర సమితి ఇది. దీని తెలియక నువ్వు ఏదో అవాకులు చెవాకులు పెడతానో, నీకు మంది కొంపలు ముంచుడు, మందిళ్ళల్లో పంచాయతీ పెట్టుడు కామన్ అయిపోయింది. ఇక పంచాయతీ ఎక్కడి నుంచి వెళ్ళి ఏ విధంగా తెస్తానో అనేది తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ఇకనైనా నీ నోరును అదుపులో పెట్టుకొని మాట్లాడు. 10 ఏళ్ళు పాపాలు చేసిండు కాబట్టి బాత్రూంలో కాలు జారి పడ్డాడు కేసీఆర్ అని చెప్పేసి అంటున్నాడు. నిజమేనా మరి? ఇప్పుడు 10 ఏళ్ళు పాపాలు చేస్తే కేసీఆర్ గారిని ఎందుకు దేవుడు అనుకుంటారు తెలంగాణ ప్రజలందరూ? ఎందుకు తెలంగాణ ప్రజలందరూ నమ్మి మోసపోయినము మళ్ళీ మీరే రావాలని కోరుకుంటారు?
నీళ్లు లేకపోతే కేసీఆరే కావాలని ఎందుకు అనుకుంటారు? రైతులకు రైతు బంధు రాకపోతే కేసీఆర్ కావాలని ఎందుకు అనుకుంటారు? రైతులకు రైతు బీమా రాకపోతే కేసీఆర్ కావాలని ఎందుకు అనుకుంటారు? ఒక దౌర్భాగ్యుడు, ఒక దుష్టుడు, ఒక నీచుడు, ఒక నికృష్టుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఎవడు? ఈ రేవంత్ రెడ్డి అనేటోడు తప్ప ఎవ్వరు కూడా ఆయనకు పాపాలు తలిగినాయి అది ఇదని ఎవరు అనరు. ఏదో వయసు మీద పడి కాలు జారి కింద పడితే పాపాలు తలిగి పడ్డావు. నీ పాపాలకు ఎన్ని తలగాలే, ఎన్ని కొంపలు మునగాలే, ఎంతమంది బాధపడాలి? మరి జీవితాంతం నువ్వు ఏది చేసినా కూడా పోని పాపాలను చేస్తున్నావు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి నీకే పాపాలు తలుగుతాయి, నీకే ఏం జరుగుతుందో రాబోయే రోజులల్లో దేవుడు చూస్తాడు, తెలంగాణ ప్రజలందరూ చూస్తారు. ఇప్పుడు యాదాద్రి సాక్షిగా రైతు రుణం మాపిని 100% చేస్తా లచ్చన్న మీద ఒట్టేసిండు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద. ఆ లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసినోడు ఇప్పటి వరకు 100% రుణమాఫీ చేసిండా? ఏం పాపాలు తలగాలి మరి ఆయనకు? ఎంత కుక్క చావు చావాలి మరి ఆయన? అది ఆయనకే విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇప్పటికైనా నీ తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళను ఏ విధంగా గౌరవిస్తావో ఆ విధంగా గౌరవించు, మాట్లాడు. గౌరవాన్ని పెంచే విధంగా చెయ్యి, హుందాతనంతో మెదుగు. నీ గ్రజ్జతో ఒక్క నోటీస్కే ఆగం అవుతుండు కేసీఆర్ అని చెప్పేసి చెప్తున్నాడు. తప్పు చేయనప్పుడు నోటీస్కి స్పందించడం లేకపోతే కమిషన్ ఎదుట హాజరవడానికి ఏంటి భయం కేసీఆర్ అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు ఒక్క నోటీస్కి హంగామా అవుతున్నాం, ఆగమాగం అవుతున్నాం ఏమన్నా అనేసి హరీష్ అన్నకి ఇట్లా రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పిండా, లేకపోతే కేసీఆర్ గారికి ఇట్లా చెప్పిండ్రా, లేకపోతే ఎవరు చెప్పిండ్రు? ఎందుకు మాట్లాడుతున్నాడు? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడు. రేవంత్ రెడ్డి నైజం అయిపోయింది. ఎవరు హంగామా అవుతున్నారు? మేము వస్తాము, మాకు టైం కావాలని అడిగిండ్రు. తెలుసుకోవాలి కదా అన్ని. అంటే నీ లెక్క ఏం తెలియకుండా ఉరకడం కాదు కదా. అన్నీ తెలుసుకొని సమాధానం ఏ విధంగా చెప్పాలి, ఏం జరిగింది అనేది అందరినీ పిలిచి మాట్లాడుకోవాలి కదా. టైం కావాలని కోరిండి కానీ నేను రాను అని చెప్పలేదు కదా. కమిషన్కి వస్తాడు, హాజరవుతాడు, ఏం జరిగిందో చెప్తాడు. ఏం జరిగిందో నీ కమిషన్ దగ్గరనే కాదు, ఏం జరిగింది, ఏం జరుగుతున్నది అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామానికి, ప్రతి గడపకచ్చి కూడా చెప్పబోతాండ్రు మా నాయకులు. రేపు మంత్రులు పదే చెప్తున్నారు కాళేశ్వరం ఇక పనికిరాదు, అది కేసీఆర్ ఒక అవినీతి స్మారక చిహ్నంగా దాన్ని అట్లనే పెడతామని చెప్పేసి మంత్రులు పదే చెప్తున్నారు. ఏం చెప్తారు? మంత్రుల పక్కన కాళేశ్వరం లేకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షల ఎకరాల్లో పంట పండిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు లక్షల ఎకరాలల్లో పంట వండింది అనేటోడికి కాళేశ్వరమే లేకపోతే లక్షల ఎకరాలల్లో పంట ఎట్లా పడుతుంది అది చెప్పాలి. ఫస్ట్ చెర్లలకు నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఏ విధంగా భూగర్భ జలాల శాతం పెరిగింది, ఏ విధంగా చేసిండు అనేది తెలియక ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేది నీటిపారుదల శాఖ మంత్రి. ఆయనకు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఆయనకి ఏమన్నా తెలుసా? ఎక్కడి నుంచి వెళ్ళి ఇచ్చేస్తే ఎక్కడి నుండి నీళ్ళు వస్తాయి, ఎక్కడి నుంచి పంపింగ్ చేయాలి అనేది వాళ్ళకి తెలియక మాట్లాడుతున్నారు తప్ప ఏం లేదు. అవినీతి మరక కాదు, ఆయనకు పట్టిన అవినీతి అనే అబద్ధాన్ని ఏదైతే కాంగ్రెస్ నాయకులు విచ్చలవిడిగా ప్రచారం చేసిండ్రో ఆ ప్రచారము పటాపంచలు కాబోతుంది 11 తర్వాత. అవినీతి లేకుండా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు అనుకుంటున్నా కేసీఆర్. కడిగిన ముత్యమే ఆయనే. తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన యోధుడు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన ప్రాణాలను కూడా పనంగా పెట్టిండు. అవినీతి చేస్తాడు అనేది ఎవ్వరు అనుకోరు, ఎవరు కూడా అనుకుంటలేరు కూడా. ఆయన చెయ్యడు అనేది మాకు తెలుసు. వీళ్ళందరూ పర్సనల్ గ్రడ్జ్ తోటి చేస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు కలిసి నాడుతున్న నాటకాలు తప్ప ఏం లేదండి. ఖచ్చితంగా కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ మీద హాజరవుతారని చెప్పేసి కొంచెం సమయం అడిగింది కూడా సబ్జెక్ట్ టు నాలెడ్జ్ పెంచడానికి. వాళ్ళు అడిగిన ప్రశ్నకు కరెక్ట్ సమాధానం ఇవ్వడానికి కేసీఆర్ కూడా సమయం అడిగాడు తప్ప కమిషన్ ముందు హాజరు కాడు అని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు ఆడుతున్న డ్రామాలు అని చెప్పేసి ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేత కాక కేసీఆర్ను అవినీతి పరుడు అని చెప్పేసి పదే చెప్తూ కాళేశ్వరం ఫెయిల్ అయిందని చెప్పడానికి కేవలం రాజకీయ కక్షతోనే కేసీఆర్ని కానీ ఇటు బీఆర్ఎస్ని ఇరకాటం పెట్టే ప్రయత్నంలో అటు రేవంత్ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ నేత పవన్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లవి టీవీ తెలంగాణ భవన్ నుంచి.